అందరికీ నమస్కారం. నేను నందన ప్యూర్ నుండి. నమస్తే ఆర్బిట్రమ్ సిరీస్ కి మళ్ళీ స్వాగతం. మన లాస్ట్ ఎపిసోడ్ లో మనం DAOs కాన్సెప్ట్ ని మరియు ఆర్బిట్రమ్ DAO ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఈరోజు ఆర్బిట్రమ్ ఫోరం గురించి ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం. ఆర్బిట్రమ్ గవర్నెన్స్ లో యాక్టివ్ పార్టిసిపెంట్ అవ్వాలి అనుకుంటే ఫోరం కేటగిరీస్ మరియు ఓటింగ్ మెకానిజమ్స్ గురించి తెలుసుకోవడం అవసరం. ఫోరం కేటగిరీస్ ఓవర్వ్యూ. ఇప్పుడు మన ఫోరం కేటగిరీస్ యొక్క ఓవర్వ్యూ తెలుసుకుందాం. ఆర్బిట్రమ్ ఫోరం ప్రతి ఒక్క విషయానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ తో ఆర్గనైజ్ చేశారు. ఈ కేటగిరీస్ డిస్కషన్స్ ని ఆర్గనైజ్ గా ఉంచుతుంది. యూజర్స్ కి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం లేదా న్యూ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ కేటగిరీస్ ని తెలుసుకుందాం. అనౌన్స్మెంట్స్. ఈ కేటగిరీలో ఆర్బిట్రమ్ టీమ్ నుంచి వచ్చే లేటెస్ట్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్స్ ని కనుక్కోవచ్చు. ప్రోటోకాల్స్ గురించి, అప్కమింగ్ ఈవెంట్స్ గురించి మరియు ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇక్కడ ఉంటాయి. ప్రపోజల్స్. ఈ కేటగిరీలో ఆర్బిట్రమ్ ఫ్యూచర్స్ ని షేప్ చేయడానికి ప్రపోజల్స్ డిస్కస్ చేయడం మరియు ఓటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్బిట్రమ్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా గవర్న్ చేయాలి అనే విషయాలలో మీ అభిప్రాయం చెప్పొచ్చు. గవర్నెన్స్. గవర్నెన్స్ కేటగిరీలో ఆర్బిట్రమ్ యొక్క గవర్నెన్స్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. ఇది ఓటింగ్ ప్రొసీజర్స్, గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్, పాలసీ చేంజెస్ ఇంక్లూడ్ చేస్తుంది. ఆర్బిట్రమ్ DAO లో డెసిషన్స్ ఎలా తీసుకుంటారో అనేది తెలుసుకోవాలంటే ఇదే కీ ఏరియా. DAO ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్. ఈ కేటగిరీలో ఆర్బిట్రమ్ యొక్క డీసెంట్రలైజ్ అటానమస్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్ మరియు ఇనిషియేటివ్స్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్బిట్రమ్ ఎలా గవర్న్ చేస్తారో మరియు మీరు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో అనే విషయం తెలుసుకోవచ్చు. జనరల్. ఇది ఒక జనరల్ డిస్కషన్ కేటగిరీ. ఇక్కడ ఆర్బిట్రమ్ కమ్యూనిటీ మెంబర్స్ తో ప్రోటోకాల్ గురించి ఏదైనా చాట్ చేయొచ్చు. ఇవి ఆర్బిట్రమ్ ఫోరం లో ఉన్న చాలా కేటగిరీస్ లో కొన్ని మాత్రమే. ప్రతి కేటగిరీ మన కమ్యూనిటీని ఆర్గనైజ్ మరియు ఎంగేజ్ గా పెట్టడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఇన్ఫార్మ్ గా ఉండడానికి, న్యూ ఐడియాస్ ప్రపోజ్ చేయడానికి, గవర్నెన్స్ డిస్కస్ చేయడానికి లేదా టెక్నికల్ సపోర్ట్ కోసం వచ్చినా సరే ఫోరం లో మీకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆర్బిట్రమ్ DAO లో ఓటింగ్ ఎలా పనిచేస్తుంది? ఆర్బిట్రమ్ DAO లో ఓటింగ్ ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ప్రతి కమ్యూనిటీ మెంబర్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఆర్బిట్రమ్ DAO లో ఓటింగ్ టైప్స్ ని చూద్దాం. ఆర్బిట్రమ్ DAO లో 2 టైప్స్ ఆఫ్ ఓటింగ్ ఉన్నాయి. టెంపరేచర్ చెక్. టెంపరేచర్ చెక్ ని కమ్యూనిటీ పోల్ లాగా అనుకోండి. ఇది ప్రపోజల్ పై ప్రతి ఒక్కరి వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి అవసరం. ఈ ఓట్స్ స్నాప్ షాట్ లో జరుగుతాయి. స్నాప్ షాట్ ఒక డీసెంట్రలైజ్ డెసిషన్ మేకింగ్ కోసం డిజైన్ చేసిన ప్లాట్ఫామ్. టెంపరేచర్ చెక్స్ ఎందుకు చేయాలి? ఈ చెక్స్ 2 పర్పసెస్ కి యూజ్ అవుతాయి. ఇంట్రెస్ట్ గాజ్ చేయడం. ప్రపోజల్ కమ్యూనిటీలో ఇంట్రెస్ట్ ఉందా అని అర్థం చేసుకోవడం. ఇది కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఉన్న విషయమా కాదా అని తెలుసుకోవడం. ఎర్లీ ఫీడ్బ్యాక్. ప్రపోజల్ ఫార్మల్ ఆన్ చైన్ ఓట్ కి వెళ్లకుండా ప్రతి ఒక్కరు థాట్స్ ని షేర్ చేయడం అవసరం. టెంపరేచర్ చెక్స్ లో ఎవరు ఓట్ చేయగలరు? ఆప్ టోకెన్ హోల్డర్స్ మినిమం స్టేక్ ఉండాలి. ఓటబుల్ టోకెన్స్ లో 0.01% హోల్డ్ లేదా రిప్రజెంట్ చేసిన వారికి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇది ఆర్బిట్రమ్ యొక్క సక్సెస్ లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆన్ చైన్ ఓట్. ఒక ప్రపోజల్ టెంపరేచర్ చెక్ ని పాస్ చేసిన తర్వాత అది ఆన్ చైన్ ఓట్ కి వెళ్తుంది. అది ఆర్బిట్రమ్ బ్లాక్ చైన్ లో జరుగుతుంది. ఆన్ చైన్ ఓట్స్ లో 2 టైప్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ AIPs. ఇవి హెవీ వెయిట్ ప్రపోజల్. ఆర్బిట్రమ్ DAO యొక్క కోర్ రూల్స్ తో సంబంధం ఉంటుంది. అప్రూవల్ కోసం హైయర్ బార్ ఉంది. టోటల్ ఓటబుల్ టోకెన్స్ లో 5% కాస్ట్ చేయాలి. నాన్ కాన్స్టిట్యూషనల్ AIPs. ఈ ఓట్స్ ప్రతిరోజు విషయాలు కవర్ చేస్తాయి. ఓటింగ్ థ్రెషోల్డ్ 3% ఓటబుల్ టోకెన్స్ కి ఉంది. ఆన్ చైన్ ఓట్స్ లో ఎవరు ఓట్ చేయగలరు? టెంపరేచర్ చెక్స్ లాగా ఆన్ చైన్ ఓట్స్ కి ఆప్ టోకెన్ హోల్డర్స్ మాత్రమే ఓట్ చేయగలరు. కానీ పార్టిసిపేషన్ కి మినిమం స్టేక్ ఎక్కువగా ఉండవచ్చు. ఆప్ టోకెన్ హోల్డర్స్ కి 1 మిలియన్ ఓటబుల్ టోకెన్స్ లేదా రిప్రజెంట్ చేసిన వారికి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు ఓటింగ్ స్టేజెస్ ని అర్థం చేసుకుందాం మరియు ఓట్ కాస్ట్ చేయడానికి స్పెసిఫిక్స్ ని చూద్దాం. టెంపరేచర్ చెక్. ఇది ప్రపోజల్ పై మీ ఇనిషియల్ థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక లో బ్యారియర్ వే. ప్రపోజల్స్ ని కనుక్కోండి. స్నాప్ షాట్ కి వెళ్ళండి మరియు ఆర్బిట్రమ్ DAO స్నాప్ షాట్ పేస్ ని కనుక్కోండి. ప్రపోజల్స్ ని బ్రౌజ్ చేయండి మరియు మీరు వే ఇన్ చేయాలన్న ప్రపోజల్ ని సెలెక్ట్ చేయండి. మీ వాలెట్ ని కనెక్ట్ చేయండి. మీ ఆప్ టోకెన్స్ ఉన్న వాలెట్ ని స్నాప్ షాట్ కి కనెక్ట్ చేయండి. ఇది మీ ఓటింగ్ పవర్ ని వెరిఫై చేస్తుంది.
మీ దగ్గర 0.01% ఓటబుల్ టోకెన్స్ ఉన్నాయో లేవో అని రివ్యూ చేసి ఓట్ చేయండి. ప్రపోజల్ ని కేర్ఫుల్ గా చదవండి మరియు దాని పొటెన్షియల్ ఇంపాక్ట్ ని అర్థం చేసుకోండి. సింప్లీ ఫార్ లేదా అగేన్స్ట్ ని క్లిక్ చేసి మీ ఓట్ ని కాస్ట్ చేయండి. ఆన్ చైన్ ఓట్ ఒక ప్రపోజల్ ఇనిషియల్ కమ్యూనిటీ టెంపరేచర్ చెక్ ని పాస్ చేసిన తర్వాత అది బిగ్ లీగ్స్ కి వెళ్తుంది. ఆన్ చైన్ ఓట్ ఇది ఒఫిషియల్ ఓట్ టాలీ ద్వారా ఫెసిలిటేట్ చేయబడింది. ప్రపోజల్ యొక్క ఫేట్ ఆర్బిట్రమ్ బ్లాక్ చైన్ మీద డైరెక్ట్ గా డిసైడ్ చేస్తుంది. సక్సెస్ కోసం రిక్వైర్మెంట్స్ ఒక ప్రపోజల్ ఈ స్టేజ్ ని పాస్ చేయడానికి 2 హర్డల్స్ ని క్లియర్ చేయాలి. మెజారిటీ ఓట్ ప్రపోజల్ కి అప్రూవ్ అంటే ఫేవర్ లో, రిజెక్ట్ అంటే అగేన్స్ట్ లో కన్నా ఎక్కువ ఓట్స్ రావాలి. ఇది కమ్యూనిటీ కన్సెన్సస్ ని ఎన్షూర్ చేస్తుంది. కోరం థ్రెషోల్డ్ ప్రపోజల్ మీద మినిమం పార్టిసిపేషన్ లెవెల్ రీచ్ చేయాలి. ఇది టోటల్ ఓటబుల్ టోకెన్స్ యొక్క పర్సెంటేజ్ ని మెజర్ చేస్తారు. కాన్స్టిట్యూషనల్ ఏఐపీస్ అప్రూవల్ కి ఎక్కువ బార్ ఉంటుంది. టోటల్ ఓటబుల్ టోకెన్స్ లో అట్లీస్ట్ 5% కాస్ట్ చేయాలి. నాన్ కాన్స్టిట్యూషనల్ ఏఐపీస్ కి కొంచెం తక్కువ థ్రెషోల్డ్ ఉంది. అట్లీస్ట్ 3% ఓటబుల్ టోకెన్స్ పార్టిసిపేట్ చేయాలి. టాలీలో మీ ఓట్ చేయడం ఎలానో తెలుసుకుందాం. టాలీకి లాగిన్ అవ్వండి. డెసిగ్నేటెడ్ ఓటింగ్ పీరియడ్ లో టాలీకి వెళ్ళండి మరియు ఓటింగ్ పవర్ డెలిగేట్ చేసిన వాలెట్ ని యూజ్ చేసి లాగిన్ చేయండి. ప్రపోజల్ ని నావిగేట్ చేయండి. టాలీలో ఎక్స్ప్లోర్ DAO సెక్షన్ లేదా మై DAO సెక్షన్ ని ప్రొఫైల్ లో నావిగేట్ చేయండి. ప్రపోజల్ టైం ని బట్టి కాన్స్టిట్యూషనల్ లేదా నాన్ కాన్స్టిట్యూషనల్ ఏఐపీ పేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మీ ఓట్ చేయాలనుకున్న స్పెసిఫిక్ ప్రపోజల్ ని కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఓట్ ని కాస్ట్ చేయండి. ప్రపోజల్ ని కనుక్కోండి. డీటెయిల్స్ మరియు ఆర్గ్యుమెంట్స్ ని కేర్ఫుల్ గా రివ్యూ చేయండి. పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ ని కన్సిడర్ చేసి మరియు టెంపరేచర్ చెక్ తర్వాత జరిగిన డిస్కషన్స్ ని కూడా చూడండి. తర్వాత కాన్ఫిడెన్స్ తో అప్రూవ్ లేదా రిజెక్ట్ కి ఓట్ కాస్ట్ చేయండి. ఆర్బిట్రమ్ ఫోరం యొక్క కేటగిరీస్ DAO ఓటింగ్ కాంప్లెక్సిటీస్ ని అర్థం చేసుకుని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఫాలో చేసుకుని మీరు ఆర్బిట్రమ్ గవర్నెన్స్ లో యాక్టివ్ గా కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఐడియాస్ ప్రపోజ్ చేయడం, ఇనిషియేటివ్స్ మీద ఓటింగ్ చేయడం లేదా డిస్కషన్స్ లో ఎంగేజ్ చేయడం వల్ల మీ ఇన్వాల్వ్మెంట్ మన ఈకోసిస్టమ్ యొక్క ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.